హలో ఎవరీవన్. గుడ్ మార్నింగ్. గైస్ నేనైతే నిఫ్టీలో అయితే లాంగ్ పొజిషన్ అయితే తీసుకున్నాను. 26,250 కాల్ ఆప్షన్ అయితే జస్ట్ ఇప్పుడైతే తీసుకున్నాను. సో నా టార్గెట్ వచ్చేసి నా స్టాప్స్ వచ్చేసి నియర్లీ 13 పాయింట్స్ అండ్ 10 పాయింట్స్ గైస్. నా టార్గెట్ వచ్చేసి నియర్లీ 20 పాయింట్స్ వేసిన టార్గెట్. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. గైస్ ఫైనల్ నా టార్గెట్ అయితే అచీవ్డ్ అయింది గైస్. సో నేనైతే పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేయబోతున్నాను ఇప్పుడు. ఫైనల్లీ నేనైతే నా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేశాను. 344 రూపీస్ అయితే బుక్ చేశాను. సో నేనైతే ఇంకో ట్రేడ్ అయితే చూస్తాను గైస్. ఇంకో ట్రేడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాను మీకు చెప్తాను. సో గైస్ నేనైతే ఇంకో ఎంట్రీ అయితే తీసుకున్నాను గైస్ పుట్ సైడ్. సో నియర్లీ 12 పాయింట్స్ టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చేసి 37 పాయింట్స్ గైస్. సో యాక్చువల్లీ ఇది చూడొచ్చు. కరెంట్ పొజిషన్ అయితే తీసుకుని 26,200 పిఏ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ సినారో వచ్చేసి మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఓకే నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేయలేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన అప్ సైడ్కి వెళ్ళాలి. సో ఇక్కడైతే నేను ఇన్వెస్ట్మెంట్ చేసినంటే మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ లైన్లో ఆర్డర్ బ్లాక్ కాదు అది లో టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ కింద యాక్ట్ అవుతుంది. సో మేబీ ఛాన్స్ టు మార్కెట్ మూవ్ డౌన్ సైడ్ అనమాట. ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే దీన్ని బ్రేక్ చేయకుండా వెళ్ళాలి. కాకపోతే మార్కెట్ అక్కడ బ్రేక్ చేసింది కాబట్టి నేనైతే అప్ సైడ్ అయితే వెళ్తున్నాను. సో అదనమాట సినారియో అయితే. మరి చూద్దాం మార్కెట్ ఏం చేస్తానేసి నాకు స్టాప్ సెట్ చేసే కూడా ఛాన్స్ కూడా ఉంటుంది. సో నేనైతే ఈ వీడియో అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు. సో ఆఫ్టర్ ట్రేడ్ అయిపోయిన తర్వాత నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ రోజుకి. ఇదే మరి సినారో అయితే మేబీ ఛాన్స్ అలాగే 30% రీట్రేస్మెంట్ అయితే కంప్లీట్ చేసింది. సో చూద్దాం మరి నెక్స్ట్ సినారో ఏమవుతుందో మరి చూద్దాం. నేనైతే నా స్ట్రాటజీ అయితే ప్రాపర్గా ఫాలో అవుతున్నాను. నా స్ట్రాటజీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. 100% నేనైతే యాక్యురసీ అని చెప్పను. మరి చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్. సో గైస్ ఫైనల్లీ నా స్టాపర్స్ అయితే హిట్ అయింది గైస్. టార్గెట్ అయితే హిట్ అవ్వలేదు. సో నేనైతే -78లో నేనైతే క్లోజ్ చేసిన పొజిషన్. మరి చూద్దాం నెక్స్ట్ పొజిషన్ నెక్స్ట్ అయితే వెయిట్ చేద్దాం గైస్. సో గైస్ నేనైతే ఇంకో పొజిషన్ అయితే తీసుకున్నాను లాంగ్ పొజిషన్. సో షార్ట్ పొజిషన్ నుంచి లాంగ్ పొజిషన్ షిఫ్ట్ అయ్యాను. నియర్లీ 12 పాయింట్స్ టాప్ లాస్ అండ్ 20 పాయింట్స్ అయితే టార్గెట్ గైస్. సో నేనైతే ఆల్రెడీ నా పొజిషన్ అయితే యాక్టివ్లో ఉన్నది చూపిస్తాను. నియర్లీ 26,300 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. 100 రూపీస్ ప్లస్ అయితే మనకి రన్ అవుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. గైస్ నా స్టాపర్స్ అయితే హిట్ అయిపోయింది ఇందాక ట్రేడ్. సో మళ్ళీ నేను రీఎంట్రీ తీసుకున్నాను. చూడొచ్చు ఇందాక అయితే 422 అది లాస్ అయితే నడిచింది. సో నేను రీఎంట్రీ తీసుకున్నాను. నియర్లీ 5 పాయింట్స్ టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సో యాక్చువల్లీ రీఎంట్రీ కారణం ఏంటంటే చూడొచ్చు మార్కెట్ అనేది ట్రెండ్ అని బ్రేక్అవుట్ చేసిన డబల్ బాటమ్ చేసి మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్ ఇంట్రెస్ట్ అనేసి మనకి చెప్పింది అనమాట. సో అందుకనేసి నేనైతే మరి రీఎంట్రీ ట్రేడ్ అనేది తీసుకున్నాను గైస్. ఓకే. సో గైస్ మార్కెట్ నా స్టాప్స్ అయితే ఇచ్చేసింది. సో నేనైతే పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేశాను. ఓవరాల్గా 1K ప్లస్ లాస్ అయితే అయింది. కాకపోతే నేనైతే
ఇంకో ఆపర్చునిటీ కూడా అయితే చూస్తాను గైస్. ఓకే. సో నేను ప్రాపర్ నా స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను. ఎక్కడ ఓవర్ ట్రేడింగ్ అనేది అది ఏం కాదు. నేను నా ప్రాపర్ నా ఫాలో అవుతున్నాను అంతే నా స్ట్రాటజీని. సో చూద్దాం మరి నెక్స్ట్ సినారియో ఏం జరుగుతుంది అనేసి. ఓకే. సో గైస్ నేనైతే ఇంకో పొజిషన్ అయితే తీసుకున్నాను. 26,300 కాల్ ఆప్షన్. 62.50 అయితే నేను బై చేశాను. సో మరి చూద్దాం. ఇది వచ్చేసి నా సెటప్ చూపిస్తాను. ఇది వచ్చేసి నా సెటప్ నియర్లీ 12 పాయింట్స్ స్టాప్ లాస్ గైస్. స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? సో ఫస్ట్ టార్గెట్ చెప్తాను. నియర్లీ 17 పాయింట్స్ అయితే నా టార్గెట్. ఆ స్టాప్ లాస్ వచ్చేసి 13 పాయింట్స్ గైస్. సో చూద్దాం మరి మార్కెట్ ఏం చేస్తా అనేసి. ఓకే. సో గైస్ ఫైనల్లీ మా టార్గెట్ అయితే ఆల్మోస్ట్ హిట్ అయింది. సో నేనైతే నా పొజిషన్ అయితే స్క్వేర్ ఆఫ్ చేస్తున్నాను. సో నేనైతే నా పొజిషన్ అయితే స్క్వేర్ ఆఫ్ చేసాను. సో నేనైతే ఇంకో పొజిషన్ అయితే తీసుకుంటాను. సో కరెంట్లో అయితే 204కి అయితే వచ్చింది. లాస్ అయితే రికవర్ చేశాను నేనైతే 1100 నుంచి. సో నేనైతే ఇంకో ట్రేడ్ సెటప్ అయితే చూస్తాను గైస్. ఓకే. సో గైస్ నేనైతే ట్రేడ్ అయితే తీసుకున్నాను. లాంగ్ పొజిషన్ అయితే. సో నియర్లీ ఇది వచ్చిన సెటప్ అనమాట. నియర్లీ 11 పాయింట్స్ టాప్ లాస్. 34 పాయింట్స్ వచ్చిన టార్గెట్ గైస్. సో నేను పొజిషన్ తీసుకున్నాను. 26,350 కాల్ ఆప్షన్ 100% అయితే రన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా నేను 49 రూపీస్ దగ్గర అయితే బై చేసిన 49.55 పైసా. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేసి. సో గైస్ మళ్ళీ నా స్టాప్స్ అయితే హిట్ అయింది. నేను నా పొజిషన్ స్క్వేర్ అవుట్ చేశాను. యథావిధిగా మళ్ళీ రిటర్న్కి 1K లాస్ అయితే ఉన్నాను. సో టైం కూడా లేదు, 1 అవర్ అయితే ఉన్నది. సో ఇంకా లాస్ట్ కుదిరితే హై ప్రాబిలిటీ సెటప్ ఉంటేనే తీసుకుంటాను. అంటే అది కూడా తీసుకున్నాను, లేదంటే ఈరోజు ఇంకా లాసే. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సో గైస్ నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. 26,350 సిజీ. ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే తీసుకొని ఎంట్రీ. నా స్టాప్ లాస్ ఇది. నా టార్గెట్ వచ్చేసి ఇదనమాట. 50 పాయింట్స్ వచ్చింది నా టార్గెట్. సో ఎందుకు నేను ఫస్ట్ చాలా ట్రేడ్స్ తీసుకున్నాను అంటే, ఫస్ట్ మార్నింగ్ నుంచి నేనైతే వీడియో ఆడియో అయితే రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మైక్ కొంచెం ప్రాబ్లం ఉంది. నేను కూడా సరౌండింగ్స్లో లేను. సో అందుకని అయితే రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే నేనైతే పర్ఫెక్ట్గా అయితే రికార్డ్ చేస్తాను. మైక్ కూడా దొరికింది. సో ఇప్పుడు చూసినట్లయితే నేనైతే 26,350 అయితే తీసుకున్నాను. మార్నింగ్ టోటల్ ఓవరాల్గా ఈరోజు అయితే నెగిటివ్లో అయ్యింది. సో ఎగ్జాక్ట్గా అయితే తీసుకున్న ఎంట్రీ ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా ట్యాప్ చేయలేదు. మార్కెట్ నేను ఎంత తీసుకున్నా అంటే రీజన్ చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఇంబ్యాలెన్స్ అనమాట. ఇది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేనా? ఓకే ఓకే ఇక్కడ ఉంది. సో 15 టైం ఫ్రేమ్లోకి వెళ్ళినట్టయితే మనం ఇది ఇంబ్యాలెన్స్ అనమాట. జస్ట్ మార్కెట్ ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఆర్డర్ బ్లాక్ తర్వాత. సో మార్కెట్ ఎప్పుడైతే దీన్ని ట్యాప్ చేసిందో 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినట్లయితే సో మార్కెట్ ప్రతిసారి ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేయకూడదు. అర్థమైంది కదా. సో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ట్యాప్ చేసిందో చేసిన తర్వాత ఇక్కడ డబుల్ బాటమ్ అది చేసింది చూడొచ్చు. సో ఈ విధంగా డబుల్ బాటమ్ చేసింది. ఎప్పుడైతే చేసిందో ఇంకా మనం ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే. ఐ మీన్ ర్యాలీ అంటే ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ ఇక్కడ టచ్ అవ్వకుండా ఆడుకు టచ్ అవ్వకుండా అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నది అనమాట. సో అందుకనేసి నేనైతే తీసుకున్నాను అనమాట ఇది. ఓకే. అలాగే ఇంకోటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేదు ఏంటంట, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేదు కదా అంటారు.
ఇన్వెస్ట్మెంట్ మనకు అవసరం ఈ టైంలో, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ పైకి వెళ్ళిందా, వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వీప్ చేసింది అనమాట. ఈ క్యాండిల్ కూడా చూడొచ్చు మీరు, క్యాండిల్ కూడా లిక్విడ్ అయితే చేసింది, ఇది కూడా లిక్విడ్ అయితే చేసింది. సో అందుకనేసి మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే అక్కర్లేదు, డైరెక్ట్ వన్స్ మార్కెట్ బ్రేక్ చేసిన తీసుకోవచ్చు. సో లేదంటే ఈ సినారీలో ఇక్కడ ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేనైతే కన్ఫర్మేషన్ కొంచెం ఆగి ఇక్కడైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఓకే. టైట్ అయిపోయింది, కాకపోతే నేను పొజిషన్ ఎగ్జిట్ అవుతాను అనుకోవట్లేదు, ఎందుకంటే నేను 26,350 దగ్గర ఎగ్జిట్ అవుతాను. ఎందుకంటే చూడొచ్చు మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్ అనేది బాగా స్ట్రాంగ్గా సిగ్నల్ వచ్చింది నాకు. సో అందుకనేసి నేను ఎగ్జిట్ అవుతాను అనుకోవట్లేదు. క్యాండిల్స్ కూడా మీరు చూడొచ్చు. సో 350 దగ్గర అయితే నేనైతే మ్యాక్సిమం ఎగ్జిట్ అవుతాను గైస్. ఓకే. సో కరెంట్లీ ఇప్పుడైతే మన ప్రాఫిట్లో అయితే రన్ అవుతున్నాం. సో గైస్ నేనైతే నా ప్రాఫిట్ నేనైతే బుక్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే టైం కూడా లేదు. సో నేనైతే ప్రాఫిట్స్ అయితే బుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో 700 ప్లస్ 600 అయితే అవుతుంది. సో నేనైతే నా పొజిషన్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాను గైస్ నేనైతే. సో ఫైనలీ నేనైతే 600 వాట్ ఓకే ఫైనల్ అయితే నా పొజిషన్ అయితే సెల్ చేశాను గైస్. సో ఇది గైస్ ఈరోజు ట్రేడ్ అయితే. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.